హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రుద్ర గంగ హనీమూన్కి బయలుదేరేలోపే ప్రీతి కళ్ళు తిరిగి పడిపోవడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. డాక్టర్ని పిలిపించి ఎందుకు ఇలా జరిగింది అని తెలుసుకోగానే ప్రెగ్నెన్సీ టైంలో ఇలా కళ్ళు తిరిగి పడిపోవడం చాలా కామనే, కానీ తను వేసుకున్న టాబ్లెట్స్ ఓవర్ డోస్ అయినాయి, అందుకే బీపీ డౌన్ అయింది, తను కళ్ళు తిరిగి పడిపోయింది అని డాక్టర్ చెప్పగానే ఒక్కసారిగా వీరు షాక్ అవుతాడు. ఎందుకంటే వీరుకి ప్లాన్ గురించి తెలియదు కాబట్టి, ఇది ఓన్లీ ఇషికా అండ్ పారు వేసిన ప్లాన్ కాబట్టి షాక్లోనే ఉంటాడు. నేనే కదా తనకి డైలీ ట్యాబ్లెట్స్ ఇచ్చేది, అలాంటప్పుడు నాకు తెలియకుండా ఓవర్ డోసేజ్ అవ్వడం ఇంపాసిబుల్ డాక్టర్ అని అంటారు. కొన్నిసార్లు మెడిసిన్స్ని చేంజ్ చేయాల్సి వస్తుంది, అయితే రేపు మీరు చెకప్కి తీసుకురండి, అక్కడ నేను కంప్లీట్గా అనాలిసిస్ చేస్తాను అని డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా గంగారుద్ర ఇద్దరు చూస్తూ ఉంటారు. వెంటనే శకుంతల, "ఆ, ప్రీతి, ఇప్పుడు నీకంతా బాగానే ఉంది కదా" అని అంటారు. "అంతా బాగానే ఉందమ్మా" అని అనేసరికి, "అయ్యో, ఫ్లైట్ కూడా మిస్ అయినట్టుందే, ఫ్లైట్ వెళ్ళిపోతుందేమో కదా" అని అంటారు. ఇంకా అలా చూస్తూ ఉంటారనమాట ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. ఇవాళ కాకపోతే రేపు ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ బుక్ చేస్తే అప్పుడు వెళ్తారు కదా. గంగా, రుద్ర, మీరు మాత్రం వెళ్లకుండా ఉండలేరు, ఖచ్చితంగా వెళ్ళాలి, అర్థమైందా అని అంటారు. "ఆ, ఓకే పెద్దమ్మ" అని అంటాడు రుద్ర. ఇంకా అలా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బయటికి వెళ్ళిపోగానే రుద్రాకి కంప్లీట్గా వీరు పైనే డౌట్ వస్తుంది. ఎందుకంటే వీరు కావాలని వాళ్ళని ఆపడానికి ఇలా ప్లాన్ చేశాడా, తన భార్యకే ఓవర్ డోసేజ్ అయ్యేలా చేశాడా అని, అండ్ ట్యాబ్లెట్స్ కూడా రోజు నేనే కదా ఇచ్చేది అనడంతో ఇంకా తన డౌట్ అనేది డబుల్ అవుతుంది. వెంటనే రుద్ర ఒంటరిగా ఉన్న ప్రీతి దగ్గరికి వస్తారు. "ప్రీతి, ఇప్పుడు బాగానే ఉందా" అని అడుగుతారు. "బాగుందన్నయ్య, నువ్వు ఇలా నాతో మాట్లాడి ఎన్ని రోజులైందన్నయ్య" అని అంటుంది ప్రీతి. "ప్రీతి, నిన్నొకటి అడుగుతాను, నిజం చెప్తావా? వీరు నిన్ను బాగానే చూసుకుంటున్నాడా" అని అడుగుతారు రుద్ర. "అన్నయ్య, ఒక చెల్లెల్ని అన్నయ్య అడిగే ఎప్పటికీ అడిగే క్వశ్చన్ ఇదే అనుకుంటా, నీ భర్త నిన్ను బాగా చూసుకుంటున్నాడా అని. అన్నయ్య, ఒకటి చెప్పనా, నాకు అమ్మ నాన్న ఉన్నారు, అందరూ ఉన్నారు, అన్నయ్య, అక్క, చెల్లి, ఎవ్రీథింగ్, కానీ నా హస్బెండ్ వీరుకి ఎవ్వరూ లేరు. ఆయన నన్ను వాళ్ళందరిలో కలిపి చూసుకుంటున్నారు, నన్ను అమ్మగా, నాన్నగా, భార్యగా అన్ని విధాలా చూస్తున్నారు, నన్ను లిటరల్గా చెప్పాలంటే పువ్వులో పెట్టి చూసుకుంటున్నాడు. ఈ విషయంలో నువ్వు కానీ గంగా కానీ భయపడాల్సింది ఏమీ లేదు" అని అంటుంది ప్రీతి. "ఓకే, రెస్ట్ తీసుకో" అని ఇంక పాపం రుద్ర అలా ప్రీతికి రెస్ట్ తీసుకోమని చెప్పి వెనక్కి తిరిగి చూసేసరికి అప్పుడే వీరు వచ్చి ఇదంతా గమనిస్తూ ఉంటాడు. ఇదేంటి ఎప్పుడు లేంది రుద్రబావ ఇలా అడుగుతున్నాడు అని దొంగచాటుగా గమనిస్తుంటే రుద్ర వీరు వైపు చూస్తూ వీరు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి భుజంపై చేయి వేసి, "చూడు వీరు, నేను నీకు ఎప్పుడు ఒకటే చెప్తాను, మా చెల్లెలంటే మాకు ఎంత ఇష్టమో ప్రాణమో నీకు స్పెసిఫిక్గా చెప్పక్కర్లేదు, తెలుసు కదా. అలాంటి నా చెల్లెలికి ఏదైనా జరిగితే ఈ అన్నయ్య ఎలా రియాక్ట్ అవుతాడన్నది కూడా నువ్వెప్పుడైనా చూడాలి కదా. పోనీలే ఊరుకుంటున్నాను కదా అని ప్రాణాలపైకి ప్లాన్ చేస్తే ఈ రుద్ర తాండవాన్ని చూడాల్సి వస్తుంది వీరు" అని అంటారు. రుద్ర ఒక్కసారిగా వీరుకి ఏమీ అర్థం కాదు. ఇదేంటి, నేనేమన్నానని ఈయన ఇలా మాట్లాడుతున్నారేంటని షాక్లో ఉండిపోతాడు. వెంటనే వీరు, "ఆ, బావగారు, మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు నిజంగా అర్థం కావట్లేదు" అని అంటాడు వీరు. "అర్థం కావట్లేదా? సరే, ఇప్పుడు అర్థం కాదు, త్వరలో అంతా అర్థమవుతుంది, సరేనా" అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అలా రుద్ర ఇంకా గంగతో ఇదే విషయాన్ని చెప్తాడు. "అవును సార్, ఖచ్చితంగా ఇదంతా చేస్తుంది ఆ వీరునే అయ్యుంటాడు. ఛీ, భార్యని కూడా ఇలా ఎందుకు ఇలా చేస్తున్నాడని" అనేసరికి, "క్రూరులు ఎప్పుడు క్రూరంగానే ఆలోచిస్తారు, వాళ్ళకి భార్య, బిడ్డ, తల్లి అని ఎవరు ఉండరు కదా" అని చూస్తూ ఉంటే ఇంకా వెంటనే ఆలోచనలో పడతారనమాట. అలా అందరూ, "లేదు, ఏదో జరుగుతుంది, సరే రేపు మార్నింగ్ మనం బయలుదేరాలి, గుర్తుంది కదా" అని అంటారు. "ఆ, గుర్తుంది సార్" అని ఇంకా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది గంగా. ఇంకా అలా ఎర్లీ మార్నింగ్ రుద్ర అండ్ గంగా
ఇద్దరు కలిసి హనీమూన్కి బయలుదేరుతారు. పెద్దమ్మ మమ్మల్ని బ్లెస్ చేయండి అని అంటారు. మీరు వీలైనంత త్వరగా ఒక వారసుని ఇవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని ఇంకా వాళ్ళని ఆశీర్వదించి పంపించేస్తారు. అలా ఇంకా ఫ్లైట్లో వెళ్తారనమాట. హ్యాపీగా రుద్ర అండ్ గంగా. ఇంకా గంగా కిందకి దిగి చూడగానే, సార్ ఇప్పుడు మనం వెళ్తుంది గోవానా? అక్కడ ఏదో ఎడారిలా సముద్రం, బీచింగ్ బీచ్ ముందున్నాయి కదా, ఇదేంటి బీచ్ కనిపించట్లేదు అని అడుగుతుంది. ఏంటి గంగా, మనం వచ్చింది గోవా కనుకుంటున్నావా అని అడుగుతారు. అదేంటి సార్, మనం వచ్చేది గోవాకే కదా అని అంటుంది గంగా. లేదు, మనం వచ్చింది బాంబేకి అని అంటారు. ఏంటి, బాంబేనా? బాంబే అంటే ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు సార్ అని అంటారు. ఎందుకంటే నీకు ట్రైనింగ్ ఇవ్వడానికి అని అంటారు. వెంటనే తనైతే ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట. గంగా, సార్ మీరేం మాట్లాడుతున్నారు సార్, నాకేం అర్థం కావట్లేదు సార్ అని అంటుంది. చూడు గంగా, నిన్న నీకు ఒక అప్లికేషన్ ఫామ్ ఇచ్చాను, గుర్తుందా? ఆ అప్లికేషన్ ఫామ్ ఏంటో తెలుసా? ఇదిగో, బాంబేలో ఒక ఫేమస్ బాక్సింగ్ అకాడమీ ఉంది. నేషనల్స్కి సెలెక్ట్ అవ్వాలంటే ఈ అకాడమీలో నువ్వు ఒక 10 డేస్ ట్రైనింగ్ తీసుకోవాలి. ఈ ట్రైనింగ్కే నిన్ను పిలవడానికే ఇక్కడికి తీసుకొచ్చాను. పెద్దమ్మతో గోవా అని చెప్పాం, కానీ మనం వచ్చింది బాంబేకి, అండ్ నువ్వు ఇక్కడ ట్రైనింగ్ తీసుకోవాల్సిందే అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది గంగా. సార్, ఇలా చేస్తే మనం దొరికిపోమా? అమ్మగారిని మోసం చేయడం తప్పు కదా సార్ అని అంటుంది. నిజమే, కానీ దీనికి మించిన ఒక్క ఒక్క దారైనా మనకుందా? ఉంటే చూపించు. లేదు కదా, అలాంటప్పుడు మనం ఏం చేయగలం గంగా? మన దగ్గర ఏ దారి లేదు. కానీ ఒకటి మాత్రం నిజం, నువ్వు బాక్సర్ అవ్వాలి, నేషనల్ ఛాంపియన్ అవ్వాలి. అదంతా నేను నా కళ్ళతో చూడాలి. నేను కోరుకునేది కేవలం అది మాత్రమే గంగా, అది మాత్రమే. దానికి మించి నేనేమి కోరుకోను అని పాపం చెప్తాడు రుద్ర. సార్, మీరు నిజంగా ఎంత మంచివాళ్ళు సార్ అని హ్యాపీగా ఫీల్ అవుతుంది గంగా. ఇంకా అలా అకాడమీలో ట్రైనింగ్ తీసుకుంటూ ఖచ్చితంగా ఈ 10 డేస్లో డబల్కి డబల్ ట్రైనింగ్ తీసుకోవాలి అని డిసైడ్ అవుతుంది. అలా గంగా. అప్పుడే ఇంకా శకుంతల, హలో, రీచ్ అయ్యారా అని అడుగుతారు. పెద్దమ్మ, రీచ్ అయ్యాం పెద్దమ్మ. ఇక్కడ రిసార్ట్స్ అన్నీ గంగకి బాగా నచ్చాయంట అని రుద్ర వాళ్ళైతే అక్కడ కవర్ చేస్తూ ఉంటాడనమాట. వాళ్ళ పెద్దమ్మ దగ్గర కవర్ చేస్తూనే ఇంకొక వైపు తనకి ట్రైనింగ్ అయితే ఇస్తూ ఉంటాడు. అదంతా చూస్తూ ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు విజయేంద్ర. ఎందుకంటే విజయేంద్ర ప్రతాప్కి ముందే తెలుసు, కావాలని ఈ విషయాన్ని చెప్పరు. ఎందుకంటే శకుంతల ఇంటెన్షన్ తెలిసిన తర్వాత విజయేంద్రే ఈ ఐడియాని రుద్ర గంగకి ఇస్తారు. ఇచ్చి, చూడు గంగా, రుద్ర గంగకి ఈ విషయం చెప్పొద్దు, ఎందుకంటే నీతి నిజాయితీకి పెట్టింది పేరు అంటుంది కదా. వెంటనే వెళ్ళి ఈ విషయం శకుంతలకు చెప్పేస్తుంది. తన్ని హ్యాపీగా తీసుకువెళ్ళి ప్రశాంతంగా అకాడమీలో చేపించని చెప్పి ట్రైనింగ్ ఇప్పించని తనే విజయేంద్ర ప్రతాపే పంపిస్తాడు. సో అదంతా చూసి రుద్ర నవ్వుకుంటూ, పెదనాన్న మీరు చెప్పినట్టే మేము అకాడమీకి రీచ్ అయ్యాం, నాకు చాలా హ్యాపీగా ఉంది, థ్యాంక్ యూ పెదనాన్న అని అంటారు. పర్లేదు రుద్ర, తన్ని మంచి ట్రైనింగ్ ఇచ్చే ఇక్కడికి తీసుకురా, ఓకేనా అని ఇంకా అలా హ్యాపీగా ఇంకా తన టైంని స్పెండ్ చేస్తూ ఉంటారు విజయేంద్ర. ఇది ఇలా ఉండగా వీరు అటు ఇటు తిరుగుతూ రుద్ర చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. లేదు, బావ కళ్ళల్లో ఏదో కనబడుతుంది, అది ఏంటో అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా బావకి నా గురించి ఏదైనా క్లూ తెలిసిందా? ఆ గంగ చెప్పిన మాటల్ని రుద్రబావ నమ్మాడా? అందుకే నా విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని డిసైడ్ అయ్యాడా అని ఆలోచిస్తూ ఉంటే ఇషిక వస్తుంది. ఏంటి బ్రో, ఏమైంది అలా ఉన్నావు అని అడుగుతుంది. ఏం లేదు, నాకెందుకో నాపై రుద్రబావుకి డౌట్ వచ్చింది అనిపిస్తుంది అని అంటారు. ఏంటి, నీపై డౌట్ రావడమా? నువ్వేం మాట్లాడుతున్నావు బ్రో? అయినా నీపై ఆయనకి డౌట్ ఎందుకు వస్తుంది? అలాంటిదేమీ జరగదులే బ్రో అని అంటుంది. లేదు ఇషిక, నాకెందుకో చాలా తేడాగా ఉంది. అందుకే నేను రుద్రబాబు వచ్చేలోపే ఎలక్షన్స్కి సంబంధించిన డబ్బులన్నీ అరేంజ్ చేసుకోవాలి అంటే కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్లో నేను పార్టిసిపేట్ చేయాలి.
అప్పుడు నాకు కమిషన్స్ వస్తాయి, అప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్లో నేను చెప్పిన వాటికే తిరుగుండదు అని అంటారు. ఓకే బ్రో, ఆల్ ద బెస్ట్, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఏదైనా జాగ్రత్తగా చేయని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇషిక. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఇంకా రుద్ర గంగ ఇద్దరు బాక్సింగ్ అకాడమీకి బయలుదేరి అక్కడ ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటే సడన్గా రుద్రాకి భాను గుర్తొస్తాడు. అన్నయ్య, నువ్వు బాంబే అకాడమీకి వెళ్ళొచ్చు కదా, నేషనల్ ప్లేయర్ అయితే చూడాలనిపిస్తుంది అన్నయ్య అని భాను చెప్పిన మాటని గుర్తు చేసుకుంటూ చాలా బాధపడతాడనమాట రుద్ర. ఇంక వెంటనే గంగ రుద్ర దగ్గరికి వస్తుంది. సార్, ఇవాళ ట్రైనింగ్లో అని చెప్పేలోపు ఇంకా గంగ డల్గా ఉన్న రుద్రని చూస్తుంది. ఏమైంది సార్, ఎందుకు అలా ఉన్నారు అని అడుగుతుంది. ఎందుకో ఇవాళ నాకు భాను బాగా గుర్తొస్తున్నాడు. వాడు నా పక్కనే కూర్చొని నాతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఇక్కడికి రావాలి అని చాలా అంటే చాలా ఫాలో చాలా ప్రయత్నించాడు. నేను ఇక్కడికి వస్తే చూడాలని ఎంతో ఆశపడ్డాడు. కానీ నా వల్ల అది జరగలేదు. నీ వల్లైనా ఇది జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ గంగా, నా మాటకి నువ్వు ఎంతో విలువిచ్చావు అని అంటారు. సార్, నేను మీలో సగం సార్. మీరు భార్యాభర్తలు. మీరు చెప్పిన మాట నేను వినకపోతే ఇంకెవరు వింటారు అని పాపం అలా గంగని రుద్రని కన్సోల్ చేస్తూ ఉంటుంది గంగా. ఇది ఇలా ఉండగా వీరు ఇంకొంతమందిని అమ్మాయిల్ని కిడ్నాప్ చేయాలని డిసైడ్ అవుతాడు. కిడ్నాప్ చెయ్యాలని డిసైడ్ అయ్యి అలా అక్కడికి వెళ్తాడు. వెళ్ళి, ఇదిగో నీకోసం ఎంతోమంది అమ్మాయిలు తీసుకొచ్చాను, వాళ్ళందరినీ త్వరగా తీసుకువెళ్ళి నా డబ్బులు నాకు ఇచ్చేసే, అప్పుడు నేను వెళ్ళిపోతాను అని అంటారు. ఇస్తాను, కానీ మన లెక్కలు కొన్ని సెటిల్ చేసుకోవాలి కదా అని ఇంక వీరు తన పార్ట్నర్ అయిన ఉమెన్ ట్రాఫికింగ్లో పార్ట్నర్ అయిన మిట్టాల్తో మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా మిట్టాల్ వీరు ఇద్దరూ మాట్లాడుకుంటుంటే అక్కడికి శకుంతల వస్తుంది. శకుంతలను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట వీరు. అత్తయ్య మీరు అననేలోపు వీరు చెంప పగల కొడుతుంది. వెంటనే శకుంతల, ఛీ దుర్మార్గుడా, నేను నిన్ను ఎంతో నమ్మాను. నువ్వు నువ్వు నా కన్న కొడుకు లాంటివాడివని నేను ఎంతో మురిసిపోయాను. కానీ నువ్వు ఇంత నీచుడివని నేను అస్సలు అనుకోలేదు. అమ్మాయిల్ని కిడ్నాప్ చేస్తావా, అసలు నువ్వు మనిషివేనా అని చెప్పి ఇంకా చాలా తిట్లు తిడతారనమాట. శకుంతలను చూసి వణికిపోతూ ఉంటాడు. వెంటనే వీరు ఇంకా తప్పించుకొని పారిపోవాలనుకుంటే అప్పుడే పోలీసులు వచ్చి తన్ని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు. వీరు అరెస్ట్ అయి వెళ్ళిపోయేసరికి శకుంతల, గంగ ఆ రోజు చెప్తే నేను ఏదో అనుకున్నాను, కానీ అలా కాదు కదా, గంగ చెప్పింది నిజమే, నేనే తన్ని తప్పుగా అర్థం చేసుకున్నాను అని పశ్చాత్తాపంతో కుమిలిపోతూ ఉంటారు పాపం శకుంతల. ఇంకలా గంగ అయితే చూస్తూ ఉంటుందన్నమాట. బాక్సింగ్ అకాడమీలో, సార్ ఇవాల్టితో మన ట్రైనింగ్ అయిపోయింది కదా, మనం వెళ్ళిపోదాం సార్ అని ఇంకా హ్యాపీగా వాళ్ళైతే బయలుదేరి ఇంటికి వచ్చేస్తారు. శకుంతల వెంటనే గంగని హక్ చేసుకొని, గంగ నన్ను క్షమించు, నేను నీ విషయంలో చాలా పెద్ద తప్పు చేశాను. నువ్వు బాక్సింగ్కి పనికిరావని నిన్ను ఎంతో ఎంతో నీచంగా చూశాను. కానీ ఇప్పుడు అర్థమైంది నేను చేసింది ఎంత పెద్ద తప్పో. వీరు విషయంలో నువ్వు చెప్పినవన్నీ నిజాలని నేను నమ్మడమే కాదు, నా కళ్ళతో తెలుసుకున్నాను. వీరు ఏదో మాట్లాడుతుంటే నాకు వినిపించి అసలు ఎక్కడికి వెళ్తున్నాడా అని ఫాలో అయ్యి చూసేసరికి వీరు అమ్మాయిల్ని ట్రాఫికింగ్ చేస్తున్నాడని తెలుసుకున్నాను. అప్పుడు అర్థమైంది నాకు నువ్వు చెప్పింది నిజమని, నన్ను క్షమించు అని ఇంకా అలా చెప్పేసరికి ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు రుద్ర. నిజంగా ఇప్పుడు పెద్దమ్మకి నిజం తెలిసిపోయింది కాబట్టి ఇంకా హ్యాపీగా ఉండొచ్చు అని చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు రుద్ర అండ్ గంగా. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.